మా కిషోర్ ఒకప్పుడు పవర్ ప్లాంట్ లో ఇంజనీర్. తనకి చాలాసార్లు చెప్పా, ఇప్పుడు మీకు కూడా చెప్తున్నా. ఫ్యాక్టరీ వర్కర్స్ లో గానీ, ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ లో గానీ మీరు జాగ్రత్తగా ఉండాల్సిన 5 విషయాలు ఏంటంటే, మొదటి విషయం, లాంగ్ షిఫ్ట్స్ లో నీళ్లు సరిగ్గా తీసుకోకపోవటం. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ డౌన్ అయిపోవటం, కిడ్నీ మీద బర్డెన్ అవ్వటం, ఫ్రీక్వెంట్ గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావటం, మజిల్ క్రాంప్స్ రావటం, ఇలాంటివి జరగచ్చు. రెండో విషయం, టైంకి ఫుడ్ తీసుకోకపోవటం. ఇలా చేయటం వల్ల ఎనర్జీ లెవెల్స్ తక్కువైపోతాయి. ఒకవేళ షుగర్ పేషెంట్స్ లో అయితే షుగర్ సడన్ గా డ్రాప్ అయిపోయి హైపోగ్లైసిమియా వచ్చే అవకాశం ఉంటుంది. మూడో విషయం, మైనర్ ఇంజురీస్ ని తేలిగ్గా తీసుకోవటం. చిన్న కట్టే కదా, చిన్న బ్రూజే కదా అని దాని మీద ఏదో ఆయింట్మెంట్ రాసి చాలా రోజులు దాన్ని పట్టించుకోకుండా సడన్ గా అది పెద్ద పుండయ్యే వరకు వెయిట్ చేయటం. ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ లో ఇది చాలా కామన్. షుగర్ కంట్రోల్ లేనప్పుడు ఏదైనా దెబ్బ తగిలితే అది మారటానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. నాలుగో విషయం, పెయిన్ కిల్లర్స్ మీద డిపెండ్ అవటం. రోజంతా హార్డ్ ఫిజికల్ లేబర్ చేసి వచ్చాము కాబట్టి ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటే తప్పేముందని పెయిన్ కిల్లర్స్ మీద డిపెండ్ అవటం. దీనివల్ల మనకి ఆన్ ద లాంగ్ రన్ కడుపులో అల్సర్స్ అయ్యే అవకాశం ఉంటుంది, కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఐదో విషయం, రోజంతా చాలా ఫిజికల్ స్ట్రెస్ పడుతున్నాం కదా, రాత్రికి ఒక పెగ్గేసి పడుకుంటే ఏంట్లే, 2 సిగరెట్లు కాలిస్తే ఏంట్లే అనుకుంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ మీద డిపెండెన్సీ పెరిగిపోతుంది. ఈవెన్చువల్లీ మనకి హార్ట్ అటాక్ రిస్క్, స్ట్రోక్ రిస్క్ అవన్నీ పెరిగిపోతాయి. కాబట్టి ఫ్యాక్టరీ వర్కర్స్ గానీ, ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ గానీ ఈ విషయాల్లో మీరు చాలా కేర్ఫుల్ గా ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.